శాంతి అంటే నువ్వు సమాధానంతో కొంచెం మాట్లాడుకుందాం, బూతులు తిట్టుకోకుండా శాంతి సమాధానంతో మాట్లాడుకుందాం. సాతాన గడి పెట్ట అయితే నీకు శాంతి అవును, నేనేం చేసిన తప్పేంటి? నేను నువ్వు తప్పేం సాతాన్నే, చేసావా? బైబుల్లో నువ్వు మా ఉన్న వీడియోలు ఎందుకు సాతాన్నే. పెడుతున్నావు? ఆ? యూట్యూబ్ ఇలా మాట్లాడి కాదు మా కాదు కాదు, క్రైస్తవుల అమాయకమైన క్రైస్తవుని సరే, నువ్వు వీడియోలు కాల్ రికార్డ్ చేసి అమాయకులు యూట్యూబ్ లో క్రైస్తవులు పెడుతున్నావా? ఒప్పుకుందాం, కాసేపు అమాయకులే. ఎందుకు వీడియో మరి నువ్వు కూడా పెడుతున్నావా? అమాయకుడువేనా? నువ్వు కూడా అంటే నువ్వు అమాయకుడువేనా? దీని బతుకుతున్నావు, నువ్వు అరే దీని ప్రశ్న బతుకుతున్నావు అడిగిందాన్ని ఒప్పుకున్నావు చెప్పురా కదా? భయ్. అరే నువ్వు మా క్రైస్తవుల మీద నువ్వు బతుకుతున్నావు ఒప్పుకున్నావు లేదా? ఎట్లా ముందు అది చెప్పు. ఎట్లా మా ఎట్లా క్రైస్తవుల మీద నువ్వు ఎట్లా బతుకుతున్నావా? ఎట్లా బతుకుతున్నాను చెప్పు. బైబుల్ తిట్టుకొని క్రైస్తవుని తిట్టుకొని వీడియో తిడితే రికార్డ్ చేసి నువ్వు బతుకుతున్నావా లేదా? తిడితే డబ్బులు ఎవరు నీ ఇస్తారు? జీవనోపాధి ఏంట్రా? నీ జీవనోపాధి ఏంట్రా? నువ్వు కొబ్బరి బండలు కొడుతున్నావా? లేకపోతే అవును రాళ్ళు మోస్తున్నావా? అవును ఏంట్రా అవును నువ్వు సంపాదిస్తున్నావు? నీ సంపాదన ఏంట్రా? బాబు. నీ జీవనోపాధికి నువ్వేం చేస్తున్నావు చెప్పరా? నీ జీవనోపాధికి నువ్వేం చేస్తున్నావు చెప్పరా? కొబ్బరి బొండాలు కొట్టుకుంటున్నావా బాబు మేము? అరే లంజా కొడుకు ఇంద్రా బాబు, అడిగాడు విను, చెప్పేది ఇంద్రా. మధ్యలోకి వచ్చావా? అరే నీ అమ్మని దెంగ లంజా కొడక మేరీ పూకుల నా మొడ్డ ఇంద్రా, నీ అమ్మని దెంగ లంజా కొడక, నీ పెళ్ళం పూకుల నా మొడ్డ నా కొడక విను, లంజా కొడుకు ఇంద్రా ఇను, లంజా కొడక అడిగినప్పుడు వినవరా నీ అమ్మని దెంగ. అరే లంజా కొడుకు ఇంద్రా, నీ అమ్మని దెంగ లంజా కొడుకు, నీ మేరీ పూకుల నా మొడ్డ లంజా కొడక. నీ బైబుల్ గుద్దలో పెట్టుకో తీసుకెళ్ళి, నేర్చుకో. నీ బైబిల్ గుద్దలో పెట్టుకోరా, నీ బైబిల్ నీ అమ్మాయి దెంగ లంజా కొడుకు నీ అమ్మ. ఇప్పుడు నీకు ప్రేమతో శాంతితో సమాధానం కావాలా, బూతులు కావాలా? లంజా కొడుకు వినడమే చూసింటే లంజా కొడుకు వినడం. అరే నీ అమ్మని దెంగ ఆగురా, ఆగు లంజా కొడుకు ఆగు. నీ అమ్మని దెంగ పడేసి నీ పెళ్ళం పూకులు నా మొడ్డ లంజా కొడుక, నీ బైబిల్ పూకులు నా మొడ్డ పెడతా, నీ మేరీ గుద్దులు నా మంట పెట్టి నీ నోట్లో పెడతా లంజా కొడుక. నీ అమ్మని దెంగ, నీ టెక్స్ట్ బుక్ నీ ఇంట్లో పెట్టుకోరా, మా దగ్గరికి ఎందుకు తెస్తున్నారు లంజా కొడుక? నీ టెక్స్ట్ బుక్ నీ గుద్దలో పెట్టుకొని నీ పెళ్ళం పూకులో పెట్టుకో తీసుకెళ్ళి, నీ పెళ్ళం పూకులో పెట్టురా. మీ అమ్మని దగ్గర గుళ్ళ మీద ఉన్నాయి, మీ అమ్మని దగ్గర కాదు, బూతులు ఒక మాట ఒక మాట మాట మీ అమ్మని దగ్గర ఫోటోలు అవన్నీ మీ నాన్న అడిగి వెళ్ళి మీ నాన్న ఎలా తిరుగుతున్నారు మీ అమ్మని అయ్యా ఆ ఫోటోలు పెట్టారు ఇక్కడ. లంజా కొడక, నీ అమ్మ మేరీ అనేది లంజాది బాబు, నా మాట తిట్టించుకుంటావు చెప్పు, ఏమొచ్చింది నీకు తిట్టించుకుంటే? నువ్వు తిట్టించుకుంటే ఏమొచ్చింది చెప్పు, శాంతియుతంగా మాట్లాడుకుందాం. తమ్ముడు తమ్ముడు అయ్యా కట్ అయిపోయాడు. కలపండి సార్, మళ్ళీ కలపండి. బూతులు తిడదాం తప్ప సబ్జెక్ట్ లేదండి వీడి దగ్గర. అదే అదే మనకి ఎత్తట్లేదు అండి. అండి పాస్టర్ గారు నా ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు. నీ ప్రశ్న మంచి ప్రశ్న. నేను సాతానని ఒప్పుకున్నా. సాతానగాడికి దేవుడి గురించి ఎందుకు చెప్పు? నేనేం తప్పు చేశానో చెప్పండి బైబిల్లో. సాతానగాడికి దేవుడి విషయాలు చెప్పకూడదు. నేనేం తప్పు చేశానో చెప్పండి. సాతాను ఏం తప్పు చేసింది బైబిల్లో? సాతానగాడి వెంటనే పెద్ద తప్పు. అది ఏం తప్పు చేసింది? తప్పు అయితే ప్రపంచవ్యాప్తంగా 400 సార్ నేను అడుగుతుంది, మళ్ళీ రిక్వెస్ట్ గా అడుగుతున్నా మిమ్మల్ని. సాతాను బైబిల్ ఏం తప్పు? ఆడవాళ్ళని తీసుకెళ్లి ఒక వేరే వాళ్ళ పిల్లల దగ్గర పడుకోబెట్టినట్టు, చిన్న పిల్లల్ని చంపినట్టు, కడుపుతో ఉన్న వాళ్ళు చంపినట్టు యెహోవా దేవుడు నేను చూపిస్తాను. తన ఇద్దరు కూతురు దగ్గర పడుకోబెట్టింది యెహోవానే. ఓనాను వాళ్ళ వదిన పూకులో వీర్యం లేదని చెప్పింది యెహోవానే. ఎందుకంటే ఏం కావాలి రిఫరెన్స్? నువ్వు మా చర్చికి వస్తావా? ఏ చర్చికి? నువ్వు చర్చికి వస్తావా? ఎవరయ్యా మీ పేరు? పేటరా? అవునండి, బాబు ఆడిని. అదిగో చూసారండి, మీ క్రైస్తవుడు ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. మీ క్రైస్తవుడు ఎలా మాట్లాడుతున్నాడో డబ్బులు కట్టుకుని మడ్డగుడు అయితే వచ్చి మా మడ్డగుడు కాదండి. ఇప్పుడు కాదండి పాస్టర్ గారు నన్ను ఏమంటున్నాడు? సాతాన్ అన్నాడు. ఒప్పుకున్నా, నేను సాతాన్నయ్యా. నీ దేవుడు యెహోవా కదా. ఒకడ పెళ్ళాలి ఇంకోళ్ళ దగ్గర పడుకోబెట్టింది ఎవరు? మన యెహోవా. అది నువ్వేంట నీళ్ళని సాతాను కట్టాడు. ఎక్కడ సాతాను ఎక్కడ చేశాడు? పని చూపించు, నేను మొత్తం రిఫరెన్స్ చూపిస్తాను. నేను బైబుల్లో ఒకడ పెళ్ళాలి ఇంకోళ్ళ దగ్గర పడుకోబెట్టినట్టు వదిన పూకులో వీర్యం లేదు. బాబు నీ పేరు కూడా నాకు తెలియదు, ఒకసారి విను.
నువ్వు పుక్కిటి పురాణాలని అదే దొబ్బించుకెళ్ళి విండ్రా బాబు విండ్రా ఏం అసలు కాదండి అసలు ఒర్రుతానే ఉన్నాడు. ఇప్పుడు ఒకటి పెళ్ళాలు ఇంకో దగ్గర పడుకోబెట్టింది ఎవరు? దావీదుకు నీకు పెళ్ళాలు చాలకపోతే ఇంకా ఆడవాళ్ళు సరిపోతే ఆయన ఇస్తా అన్నాడు మన యెహోవా పక్కలేస్తున్నాడు. మీరు పెంట మీద రా, పెంట మీద అరే రా. నన్ను సాతాను నేను చేసిన తప్పు బాబు పాస్టర్ నన్ను సాతాను నేను చేసిన తప్పేందో చెప్పు ఒక మాట. నువ్వేం చేసావు తప్పు? ఏం నా చేశావు? వీడియో ఎందుకు పెట్టావు? నా వీడియో ఎందుకు పెట్టావు? నువ్వు నా వీడియో ఎందుకు పెట్టావు? నేను కాదు బాబు, బైబిల్లో సాతాను నేను ఒకటే. నేనేం తప్పు నా చేశాను? వీడియో నువ్వు ఎందుకు పెట్టావు? చేతనా కూడా కంటే మరి బైబిల్ నుంచి చెప్తావా? ఏ? బైబిల్ పెట్టాను మళ్ళీ పెడతాను, రేపు పొద్దున కూడా పెడతా ఇది. మాట్లాడుతాను అంతేనా? అరే నేను రేపు పొద్దున కూడా పెడతా. మా ఇంటికి వచ్చి అడుక్కోరా. అరే అరే మనం ప్రేమపూర్వకంగా మాట్లాడుకుందాం. సాతాన్ లాగా నువ్వు యెహోవాలాగా మాట్లాడుకో. ముద్ద పెడతాను రెండు నేను సాతాను ఒప్పుకున్నా. నేను సాతాను ఒప్పుకున్నా. నేను సాతానేనయ్యా బాబు. ఎందుకు ఊరికనే యాదయ్య ఎందుకు ఊరికనే బూతులు తిడతావు చెప్పు లంజురా అని? ఎందుకు తిడతావు చెప్పు నువ్వు ఊరికనే అరే తురే అని చెప్పి? నువ్వు నా వీడియో ఎందుకు పెట్టారా? నేను మళ్ళీ పెడతాను, ఇది కూడా పెడతాను. నువ్వేం చేయాలి? అదే నా వీడియో పెట్టు, నేను క్షమిస్తున్నాను తండ్రి వీరేం చేయట్లేదు క్షమించానని చెప్పు. ఆ మాట ఎందుకు రావట్లేదు నీ నోటేమంటే? ఒక్క నిమిషం నువ్వు ఒక్క నిమిషం విను. తండ్రి వీరేమి చేయొచ్చున్నది వీళ్ళ పాపం క్షమించడేమో నీ నోటేమంటే ఎందుకు రావట్లేదు? యేసు గారిని గుద్ద మీద తన్ని నోట్లో మూసారు, గుద్ద నుంచి పియొచ్చేదాకా కొట్టారు యేసు గారిని. ఆయన క్షమించాడు. నీ వీడియో పెడితే ఎందుకు క్షమించలేకపోతున్నావు? నీ పక్కింటి పిల్లాన్ని ప్రేమించి ఇవన్నీ మీ బైబిల్లోనే ఉన్నాయి కదరా? సబ్జెక్ట్ ఉందా నీ దగ్గర? బూతులు మూడుకోట్లో పందిలు మేపినట్టు మేపుతాను రండిరా. ఎవరు అప్పుడే నువ్వు బుద్ధి తెచ్చుకుని మారండిరా. విశ్వాసులందరూ నిన్ను మేపుతున్నారు. అట్లా విశ్వాసులందరూ నిన్ను పందిని మేపినట్టు మేపుతున్నారు. నిన్ను ఆ పందాన్ని దాన్ని కోసుకొని తింటారు ఒక రోజు వచ్చిన తర్వాత. నువ్వు దేనికి పనికిరావు, నువ్వు దేనికి పనికిరావు. నువ్వు ఆ పందాన్ని కాస్త కోసుకొని తింటారు. సంవత్సరం 2-3 సంవత్సరాలు కోసుకొని తింటారు. నువ్వు దేనికి పనికిరావు కదా. పందికున్న విలువ కూడా నీకు లేదు. చెప్పండి సార్. ఒక ప్రశ్న అండి, ఏమో సార్ ఆడేవాడు అసలు నాకు తెలియదండి. అదే మాట్లాడరండి అవన్నీ. వాళ్ళు నోటికొచ్చింది మాట్లాడతా తిడతా ఉంటారు అంతే. వాళ్ళు ఆడియో అంటున్నారు కదా, ఏం ఆడియో చెప్పురా బాబు. నన్ను సాతానని పిలిచావు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు నన్ను సాతానని పిలిచావు. నిజంగా సాతాను గ్రేట్. తప్పు చేయలే సాతాను. బైబుల్లో నువ్వు యెహోవావి అంటే నువ్వు శాడిస్ట్ గాడివి. ఒకటి పిల్లల్ని తీసుకెళ్ళి ఇంకో దగ్గర పండుకో కట్ అయిపోయాడు అంటాడు. ఉండండి మళ్ళీ నేను సాతాన్ని అంటాము. నేను సాతాన్ని ఆడు కట్ చేస్తున్నాడు సార్, ఎత్తట్లేదు. సాతాన్ నిజంగా చాలా మంచిదండి. ఒక్క తప్పు శాంతి సమాధానంతో మాట్లాడుకుందాం. బూతులు తిట్టుకోకుండా శాంతి సమాధానంతో మాట్లాడుకుందాం. అవును, నేనేం చేసిన తప్పేంటి? నేను సాతాన్నే, బైబుల్లో ఉన్న సాతాన్నే. అమాయకమైన క్రైస్తవులు అమాయకులు క్రైస్తవులు ఒప్పుకుందాం కాసేపు అమాయకులే. మరి నువ్వు కూడా అమాయకుడువేనా? నువ్వు కూడా అమాయకుడువేనా? అరే ప్రశ్న అడిగిందని చెప్పురా భయ్. మా క్రైస్తవుల మీద నువ్వు బతుకుతున్నావు ఒప్పుకున్నావు లేదా? ఎట్లా ముందు చెప్పు. ఎట్లా బతుకుతున్నాను? బైబుల్ తిట్టుకొని క్రైస్తవులు తిట్టుకొని వీడియో రికార్డ్ చేసి నువ్వు బతుకుతున్నావా లేదా? తిడితే డబ్బులు ఎవరు ఇస్తారు? జీవనోపాధి ఏంట్రా? నీ జీవనోపాధి ఏంట్రా? నువ్వు కొబ్బరి బండలు కొడుతున్నావా? నువ్వు సంపాదిస్తున్నావు. నీ సంపాదన ఏంట్రా? నీ జీవనోపాధికి నువ్వు ఏం చేస్తున్నావు చెప్పురా. కొబ్బరి బొండాలు కొట్టుకుంటున్నావా? అరే లంజా కొడుకు ఇంద్రా బాబు, చెప్పేది ఇంద్రా. అరే నీ అమ్మని దొంగ లంజా కొడుక, మేరీ పూకుల నా మొడ్డ ఇంద్రా. నీ అమ్మని దొంగ లంజా కొడుక, నీ పెళ్ళం పూకుల నా మొడ్డ నా కొడక విను. లంజా కొడుకు ఇంద్రా, ఇను లంజా కొడుక. అడిగినప్పుడు వినవరా నీ అమ్మని దొంగ? అరే లంజా కొడుకు ఇంద్రా, నీ అమ్మని దొంగ. లంజా కొడుకు, నీ మేరీ పూకుల నా మొడ్డ లంజా కొడుక. బైబుల్ గుద్దలో పెట్టుకో తీసుకెళ్ళి.
నీ బైబిల్ గుర్తులో పెట్టుకోరా నీ బైబిల్ నీ అమ్మాయి దెంగ లంచా కొడుకు దిగి ఇక్కడి నుంచి నీ అమ్మ ఇప్పుడు నీకు నీ ప్రేమతో పెళ్ళాన్ని శాంతితో పడుకోబెట్టుకున్నావు సమాధానం కదా, కావాలా కూతురు కావాలా అది లంచా కొడుకు వినడమే అండి చూసింటే సార్ అది లంచా కొడుకు వినడా సార్ వినడు అరే నీ అమ్మని దెంగ ఆగురా ఆగు లంచా కొడుకు ఆగు నీ అమ్మని దెంగతో పడేసి నీ పెళ్ళం పూకులు నా మొట్ట లంచా కొడుక నీ బైబిల్ పూకులు నా మొట్ట పెడతా నీ మేరీ గుద్దులో నా మంట పెట్టి నీ నోట్లో పెడతా లంచా కొడుక నీ అమ్మని దెంగ నీ టెక్స్ట్ బుక్ నీ ఇంట్లో పెట్టుకోరా మా దగ్గరికి ఎందుకు తెస్తున్నారు లంచా కొడుక నీ టెక్స్ట్ బుక్ నీ గుద్దులో పెట్టుకొని నీ పెళ్ళం పూకులో పెట్టుకో తీసుకెళ్ళి నీ పెళ్ళం పూకులో పెట్టురా మీ అమ్మని దగ్గర గుళ్ళ మీద ఉన్నాయి మీ అమ్మని దగ్గర ఫోటోలు అన్ని. కాదు బూతులు మీ అమ్మని దగ్గర తెప్పించుకుంటారు. ఫోటోలు ఒకసారి ఉన్నాయి. సైలెంట్ గా విను. ఒక మాట విన్నాడు. లంచా కొడుక ఒక మాట విను. ఇదిగో కాదు మీ కాదు. అమ్మని దగ్గర ఫోటోలు అవన్నీ మీ నాన్న అడిగి వెళ్ళి మీ నాన్న ఎలా తిరుగుతున్నారు మీ అమ్మని అయ్యా ఆ ఫోటోలు పెట్టారు అక్కడ లంజా కొడక నీ అమ్మ ఆ మేరీ అనేది లంజాది బాబు ఆ నా మాట లంజా వినయ్యా. తీసుకొచ్చి మాకు దేవుడు ఎందుకు ఇలా చెప్పారు తిట్టించుకుంటావు చెప్పు ఆ లంజా ఏమొచ్చింది కొడుకు నీకు లంజా కొడుకు తిట్టించుకుంటే వేసుగాడు నువ్వు తిట్టించుకుంటే ఏమొచ్చింది చెప్పు శాంతియుతంగా మాట్లాడుకుందాం తమ్ముడు అయ్యా కట్ అయిపోయాడు వీడు. కలపండి సార్ మళ్ళీ కలపండి బూతులు తిడదాం తప్ప సబ్జెక్ట్ లేదండి వీడి దగ్గర అదే మనకి వాడు ఎత్తట్లేదు ఉండండి